తిరుమల శ్రీవారి 100 కోట్ల నిధులను గత వైసీపీ హయాంలో కార్పొరేషన్ ఖజానా పాలు కాకుండా కాపాడిన బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చీనేపల్లి కిరణ్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు కిరణ్ మాట్లాడుతూ, నమస్తే, నా పేరు కిరణ్ కుమార్, సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడిని, అలాగే జైన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ అధ్యక్షుడిని. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే తిరుమల డబ్బులు 100 కోట్ల రూపాయలు, అంటే హిందూ భక్తులకు సంబంధించినటువంటి 100 కోట్ల రూపాయలని కాపాడినందుకు ముందుగా టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్న గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భానుప్రకాష్ రెడ్డి అన్నకి సపోర్టుగాను, అలాగే దేవాలయ ఆస్తులను, దేవాలయ యొక్క సొమ్మును పరిరక్షించడం కోసమని ఈ ప్రెస్ మీట్ పెట్టాము. గతంలో ప్రభుత్వం తిరుపతి అవసరాల కోసం టీటీడీ నుంచి 100 కోట్ల రూపాయలు కావాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎంత సెక్యులర్ దేశమైనా కానీ, లేకపోతే ఇంకోటి అయ్యుండొచ్చు, హిందువులు ఎంతో భక్తిగా విదేశాల నుంచి ఎంతో వారి యొక్క భక్తికి వాళ్ళు కూడగొట్టుకున్న సొమ్మును తీసుకొని వచ్చి దేవాలయంలో ఇస్తే అక్కడి నుంచి వచ్చిన సొమ్ముని భక్తుల కోసం ఉపయోగించాలా, హిందువుల ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, లేకపోతే హిందుత్వ సంబంధించి, ధర్మానికి సంబంధించి, ధర్మ ప్రచారానికి సంబంధించి వాడాలే కానీ ఇలా ప్రభుత్వానికి సంబంధించి మేము వాడుకుంటామన్నాం. అది కార్పొరేషన్ తరఫున పెట్టడం అనేది చాలా బాధాకరం. టీ ఖర్చులకి, బిస్కెట్ల ఖర్చులకే 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఈ కార్పొరేషన్కి తిరుపతిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచడానికి డబ్బులు లేదు అని చెప్పడం ఎంత వ్యంగ్యంగా ఉందంటే అంత వ్యంగ్యంగా ఉంది. బిస్కెట్లకి, టీ ఖర్చులకు పెట్టిన ఖర్చులు కూడా తిరుపతి ప్రజల యొక్క అవసరాలు తీర్చలేకపోతున్నారు అని అంటే గతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా మన కార్పొరేషన్ డబ్బుల్ని తిన్నారో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా స్పోర్ట్స్ కోసం 1 కోటి రూపాయలు వెచ్చించారు అన్నారు. 1 కోటి కాదండి, కార్పొరేషన్ వాళ్ళు స్పోర్ట్స్ సంబంధించినటువంటి వాళ్ళు శిస్తులో వసూలు చేస్తారు. తిరుపతి ప్రజలు కట్టే ప్రతి పన్నులోనూ 2%, 1% అరౌండ్ క్రీడా సెస్ అని ఉంటుంది. ఈ డబ్బులు ఎప్పుడు ఖర్చు పెడుతుంది కార్పొరేషన్? ఇప్పటికీ కొన్ని 100 కోట్లు తినేసింది, నాయకులు తినేశారు. అట్లాంటి క్రీడలకు ఎప్పుడో 1 కోటి, 1/2 కోటి ఇస్తే దాన్ని చెప్పుకుంటున్నారు. కార్పొరేషన్ అధికారులు ప్రజలు కట్టే సొమ్మును సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా? ఏమవుతున్నాయి 100 కోట్ల రూపాయలు? ఇది ప్రజలకు వీళ్ళు తెలియజెప్పాలి. దేవాలయాల నుంచి వచ్చే ఆస్తులు, దేవాలయాల నుంచి వచ్చే భూములు మీదే పడి దేవాలయాలను, హిందుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు వాటిని ఖర్చు పెట్టనీయకుండా చేశారని భానుప్రకాష్ రెడ్డిని గతంలో కొంతమంది నిన్న మొన్న చూశాను నాన్న మాటలు అంటున్నారు. ఇది ఏమాత్రం ఒక్కసారి మీరు ఆలోచించాలి. టీటీడీ అనేది హిందూ ధార్మికత అనేది ఇది సెక్యులర్ కాదు, లేకపోతే ప్రభుత్వానికి కింద పనిచేసే సంస్థ కాదు. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు టీటీడీనే కాదు, దేవాలయాల ఆస్తుల నుంచి, దేవాలయాల భూముల నుంచి కొన్ని 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వెళ్తుంది. అంతే తప్ప ఇతర మతస్థులకు సంబంధించినటువంటి వాటి నుంచి 1 రూపాయి కూడా వెళ్ళట్లేదు. కానీ ఇతర మతస్థులకు సంబంధించిన వాటికి ప్రభుత్వం 5,300 కోట్లు ఇచ్చింది. దాని నుంచి అడగండి, కార్పొరేషన్కి ఆ డబ్బుల నుంచి ఇట్లా ఇవ్వమని చెప్పి అడగండి. అంతేగాని హిందువులు ఎంతో భక్తిగా వేసినటువంటి డబ్బుల్ని అడగడం ఇది చాలా బాధాకరమైన సంఘటన. దయచేసి హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలకు ఇవ్వాలని, హిందూ దేవాలయం నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దానికి సంబంధించి విద్యకు, వైద్యానికి, వీటికి ఉపయోగించాలని నేను మరొకసారి గౌరవ ప్రభుత్వాన్ని అలాగే మన కార్పొరేషన్ వాళ్ళు కూడా కోరుకుంటున్నా. దయచేసి కార్పొరేషన్ వారు సక్రమంగా పన్నులు చెల్లించకుండా ఎంతోమంది ఎన్నో లక్షల కోట్ల రూపాయలు కావచ్చు, లక్షల రూపాయలు కావచ్చు, పన్నులు ఎగ్గొట్టి తిరుపతిలో యథేచ్ఛగా బతుకుతున్నారు. మొండి బకాయిలు చాలా ఉన్నాయి. మీ వల్ల అయితే మొండి బకాయిలు వసూలు చేయండి. ఆ మొండి బకాయిల ద్వారా తిరుపతి అభివృద్ధికి మీరు పాటుపడాలి. అంతేగాని కేవలం హిందువులు ఏదో భక్తిగా ఇచ్చిన దానిపై నుంచి రాలేదు అని చెప్పి మా భానుప్రకాష్ రెడ్డి గారిని అనడం, అలాగే హిందుత్వాన్ని, టీటీడీని కూడా మాట్లాడడం ఇక మీద సహించం. మా దేవాలయాలను కానీ, మా హిందుత్వాన్ని కానీ, ధర్మాన్ని కానీ ఏమన్నా అనవసరంగా మాట్లాడినా, వాటి జోలికి వచ్చినా కానీ ఇన్ని రోజులు మేము సైలెంట్గా ఉన్నాం. ఇక మీదట ఉండే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మేము మా యొక్క తిరుగుబాటుని ప్రదర్శిస్తామని మీ పత్రికా ముఖంగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఇటువంటి ఆస్తుల నుంచి ఆలయానికి 1 రూపాయి కూడా రావడంలే. ఆస్తులు ప్రజలు పనిచేసుకున్నారు, వాటికి శిస్తుకు పన్ను కట్టడంలే. కొంతమంది ఆక్రమించినారు. దేవాలయాల ఆస్తులు ఎన్ని ఉన్నాయని తీస్తే ఆ ఎకరాల భూములు ఖచ్చితంగా కానీ మనం వాటిని లీజుకో ఇంకోటి ప్రాపర్గా ఇస్తే వీళ్ళు అడిగిన దానికన్నా ఎక్కువ వస్తుంది. అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి ఎవరైతే ఆక్రమించున్నారో వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేయొచ్చు. మీరు ఒక తిరుపతి అంటున్నారు, మరి మదనపల్లి పరిస్థితి ఏంటి? చిత్తూరు, పుత్తూరు పరిస్థితి, మున్సిపాలిటీలు అక్కడ ఎక్కడ ఉన్నాయి దేవాలయాలు? ఆ నుంచి ఆదాయం తీసుకోకుండానే అక్కడ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అక్కడ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒక తిరుపతిలోనే టీటీడీ కార్పొరేషన్ డబ్బులు ఎందుకు రావాలి? దేవాలయం డబ్బులు ఎందుకు రావాలి? దీన్ని ఎందుకు అడగడం లేదు? కొన్ని వందలు ఉన్నాయి చర్చిలు కానీ,
మసీదులు దర్గాలు కొన్ని వందలు ఉన్నాయి. దాని నుంచి ₹1 ఎందుకు అడగట్లేదు? వాళ్ళు ఎక్కడ చెత్త వేయడం లేదా? వాళ్ళు బతకడం లేదా? వాళ్ళకి షాపులు లేవా? వాళ్ళకి ఆదాయం అంటే వాళ్ళకి జీతాలు ఇవ్వడము, వాళ్ళకి మళ్ళీ వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి డబ్బులు లక్షల కోట్లు ఇస్తున్నారు కదా. అక్కడి నుంచి ₹1 ఆదాయం లేకుండా కానీ వాటిని మాత్రం ఈ సెక్యులర్లు కావచ్చు, లేకపోతే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, దాని గురించి ఎందుకు అడగరు? ప్రభుత్వ భూముల్లోనే కట్టుకున్నారు. ఇవి ప్రభుత్వ భూములు ఆక్రమించి కొన్ని వందలు ఉన్నాయి. ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వంకి వస్తుంది. వీళ్ళు చెత్తే వేయట్లేదా? వీళ్ళు అసలు ఏమాత్రము డస్ట్ వాడట్లేదా? వాళ్ళని ఎందుకు అడగట్లేదు? ఒక టీటీడీ గుడిని మాత్రం అడుగుతున్నారు, ఇంకో గుడిని అడుగుతున్నారు. మేము ఇక్కడ అది ఇది అనట్లేదు. అధికారులు కార్పొరేషన్ వాళ్ళు చిత్తశుద్ధిగా పనిచేయడం లేదు, చిత్తశుద్ధిగా ట్యాక్స్లు వసూలు చేయడం లేదు. డబ్బులు 20 కోట్లు ఓన్లీ తిరుపతి కార్పొరేషన్లోనే కలెక్ట్ చేయాల్సింది లాస్ట్ 24-25లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ దాదాపు 20 కోట్ల పైగా ట్యాక్స్ల డబ్బులు వసూలు చేయాలి. వసూలు చేయలేకపోయినారు. ఎవరికి భయపడి చేయలేకపోతున్నారు? అధికారులకో లేకపోతే రాజకీయ నాయకులకో ఇంకొకరికో భయపడి ఆ వసూలు చేయకుండా, సక్రమంగా ట్యాక్స్లు కట్టాల్సిన వసూలు చేయకుండా ఎంతో భక్తిగా దేవుడి మీద దీంతో రూపాయి అన్న వాళ్ళు ఆల్రెడీ ట్యాక్సులు కట్టేసి, ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టి, రోడ్డుకు ట్యాక్సులు కట్టి, బస్సుకు ట్యాక్స్ కట్టి, ఇక్కడ తిరుపతిలోకి వచ్చిన హోటల్లో దానికి తినడానికి ట్యాక్సులు కట్టి, అన్ని ట్యాక్సులు కట్టి మిగిలి పెట్టుకున్న డబ్బు ఎత్తుకుని మీ గుళ్ళో వేస్తే అది కూడా మాకు ఆల్రెడీ ఆడ కూడా ట్యాక్సులు, రూముకు పోతే 18% GST వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. దాంట్లో నుంచి మిగిలిన డబ్బుల నుంచి మళ్ళీ మాకు కావాలి అని అంటే ఇది దోపిడీ కాకపోతే ఏమవుతుంది? మేమేమన్నా బానిసలమా? అన్న మేము ప్రభుత్వం తరపున రాలేదు. ఒక భక్తుడిగా, ఒక హిందువుగా, ఒక స్పోర్ట్స్మెన్గా వచ్చాను నేను. నాకు పార్టీలకు సంబంధమే లేదు, ప్రభుత్వం సంబంధం లేదు. గత ప్రభుత్వంలో తప్పులు ప్రశ్నించాము, ఇప్పుడు ఏది జరిగినా కానీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, దానికోసం పోరాడుతూనే ఉంటాం. పార్టీ తరపున కాదు, కేవలం సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, ఒక హిందూ ధర్మ అధ్యక్షుడిగా, జెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అకాడమీ, అలాగే జూడోకి రాష్ట్ర స్థాయి ట్రెజరర్ని, జూడో గేమ్కి ఆ స్పోర్ట్స్ పర్సన్గా వచ్చాను. ఇంకా చెప్పాలి అంటే బాధాకరమైన సంఘటన ఏమనంటే, తిరుపతిలో వీళ్ళు అన్నారు, మొన్న ఒక పార్టీ వాళ్ళు సంథింగ్ అన్నారు, ₹1 ఎట తీసుకుంటారు వీళ్ళు కార్పొరేషన్ నుంచి అని. 6 లక్షల మందికి పైగా తిరుపతిలో జనాభా ఉంటే ఆడుకోవడానికి 2 గ్రౌండ్లు లేవు కార్పొరేషన్ వాళ్ళు. ఎంత దౌర్భాగ్యం ఇది! ప్రతి ఊరిలోనూ కార్పొరేషన్ సంబంధించిన ఒక స్టేడియం, గ్రౌండ్ పెద్దది ఉంటుంది. తిరుపతి లాంటి నగరంలో ఎందుకు లేదు? ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? మీరు కావచ్చు, నేను కావచ్చు, మన ప్రెస్ క్లబ్ నుంచి కూడా ఇక్కడ మనం కడుతున్న దీంట్లో నుంచి మనం ఇచ్చే డబ్బుల్లో నుంచి 1% స్పోర్ట్స్ కానీ క్రీడా సెస్ ప్రతి దాంట్లో డివైడ్ అయి ఉంటుంది. ఆ డబ్బులు, ఆ కోట్ల రూపాయలు ఏమైనాయి? ఎవరు తిన్నారు? క్రీడల కోసం పెట్టాల్సిన డబ్బులు ఏమైనాయి? వీటిని అన్నింటిని బయట తీయకుండా వీళ్ళు తినడానికి, వీళ్ళ టీలు బిస్కెట్ల ఖర్చులు 4 కోట్లు నా కార్పొరేషన్లో బిల్లు. ఇదేమన్నా తిరుపతి మొత్తానికి పెట్టారా? లేకపోతే వీళ్ళు డైరెక్ట్గా 7 స్టార్ హోటల్ అయినా ఢిల్లీ నుంచి అయినా అనిచి ఫ్లైట్లో పార్సల్ తెప్పించుకున్నారా? టీలు, సిగరెట్లు, టీలు, బిస్కెట్లు 4 కోట్ల రూపాయల బిల్లు. అంత రిచ్ అయిన వీళ్ళు ఇక్కడ మళ్ళీ మా హిందూ దేవాలయ దగ్గర నుంచి అడుక్కోవాల్సిన కర్మ ఏముంది? జస్ట్ కార్పొరేషన్ సభ్యులు ఆడే ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారన్నా? మహా అంటే ఒక 500 మంది, 300 మంది. వాళ్ళకి 4 కోట్ల రూపాయల టీ బిస్కెట్ల ఖర్చు. ఇంకా ఎన్నేళ్ళునా తిరుపతిలో ప్రజలు ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ, ఆరోగ్యంగా గ్రౌండ్ తిరగాలనంటే ఒక్క ప్లేస్ చూపించన్నా. ఒక్క గ్రౌండ్ నా తిరుపతి ఇన్ని లక్షల మంది జనాభాకి ఎక్కడైనా గ్రౌండ్ ఉంది ఆడుకోవడానికి? ఒక్క గ్రౌండ్ లేదు. ఒక చిన్న మైదానం, పోతే స్టేడియం, యూనివర్సిటీ ఆపినాడంటే దిక్కులే. ఆల్రెడీ ఏజీ కాలేజ్, వెటనరీ కాలేజ్ లాక్ చేసినారు. ఇంకోటి ఉండేది ఇది లాక్. ఎస్వే స్కూలు మా దౌర్భాగ్యం, టీటీడీ ఎంప్లాయీస్ అంటే స్కూల్ పిల్లలకు కాదు, ఎంప్లాయీస్ ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు ఆక్రమించేసినారు. ఇప్పుడు ఎస్వే స్కూల్కి, కోదండరామ స్కూల్కి గ్రౌండే లేదు. టీటీడీ ఇంత పెద్ద సంస్థ టీటీడీ ఉండి దాని కింద 1000 ఎకరాలు పెట్టుకొని టీటీడీ విద్యా సంస్థల్లో ఆడుకోవడానికి వాళ్ళకి గ్రౌండ్ లేదు. ఎస్జిఎస్ కాలేజీకి గ్రౌండ్ లేదు, ఎస్పీ పాలిటెక్నిక్ కాలేజీకి గ్రౌండ్ లేదు, ఎక్కడా గ్రౌండ్ లేదు. ఉండేది ఏదో క్వార్టర్స్, రామ్నగర్ క్వార్టర్స్ వాళ్ళకి దానికి ఉన్నింది. దాన్ని ఇసుకానికి ఇచ్చేస్తారు, లేకపోతే ఏదైనా ఫంక్షన్లకి ఇచ్చేస్తారు. మున్సిపాలిటీకి సంబంధించిన ఒకే గ్రౌండ్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్. అది 24 గంటలు ఫంక్షన్ హాళ్ళు లేకపోతే వీటి మీద ఉండిపోతుంది, కమర్షియలే. ఒక్క ఇన్ని స్కూళ్ళు పంచాయతీకి, మున్సిపాలిటీకి ఇన్ని స్కూళ్ళు ఉన్నాయిగా, ఒక్క దానికన్నా గ్రౌండ్ ఉందా? ఎవరు అడుగుతున్నారు? ఉన్న గ్రౌండ్ ప్లేస్లన్నీ తీసేసి బిల్డింగ్లు, కన్స్ట్రక్షన్లు. వీళ్ళకి ఆరోగ్యం అవసరం లేదా ప్రజలకి? ఏం చేయాల? కరోనా టైం అయిపోయినప్పటి నుంచి తిరుపతిలో ఒక పార్టీ వేసిన తర్వాత హైకోర్టు ప్రశ్నలు అడగడం జరిగింది.
ఇప్పుడు తిరుపతి భక్తులకు టీటీకి సంబంధించిన డబ్బుల్ని మీరు 100 కోట్లు కావాలా తిరుపతిలో, ఎందుకంటే భక్తులే తిరుపతి నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు, వాళ్ళు వేసిన చెత్త చెదారం క్లీన్ చేయడానికి అని చెప్తున్నారు అని చెప్పి అడిగారు. దానికి హైకోర్టు వారు ఏమన్నారంటే, అలాగైతే తమిళనాడు నుంచి బెంగళూరు నుంచి కూడా భక్తులు వస్తున్నారు, వాళ్ళ తమిళనాడు నుంచి వస్తున్నారు కాబట్టి మీరు తమిళనాడుకు 6 లైన్ 8 లైన్ రోడ్డు కూడా టీటీ డబ్బులు తెస్తారా, కర్ణాటకకు యాపక నుంచి వస్తుంటే వాళ్ళకు కూడా అక్కడ జరిగే వాళ్ళందరూ కూడా మీరు రోడ్లు వేస్తారా అని ప్రశ్నించింది. ఇది ఏమాత్రం సమంజసం కాదు, ఇది నాపాలా అని చెప్పి మళ్ళీ 9th ఎప్పుడో ఉంది ఫైనల్ హియరింగ్ ఉంది. ఈ ప్రశ్న వేసింది, అంటే భక్తులు ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళు ఆడ నుంచి బయలుదేరితే ఆడ నుంచి వాళ్ళు వేసే చెత్త, ఆడవాళ్ళు తినేది తిండికంతా టీటీడీనే డబ్బులు కట్టాలా? మొన్న ఇచ్చిన హైకోర్టు ఇచ్చినది అయితే ఇది ప్రశ్న, ఈ ప్రశ్నలు ఇచ్చి ఫైనల్ హియరింగ్ పెట్టింది. ఖచ్చితంగా సమాధానం చెప్పండి అని చెప్పి అడిగిండు. అది ఇందులో మన వాళ్ళంతా కలిసి ఇదేదో టీటీడీ అంటే హిందువులు ఏదో ద్రోహం చేస్తున్నారు, అందులో భానుప్రకాష్ రెడ్డి తిరుపతికి ఏదో తీరని అన్యాయం చేశాడు అని మాట్లాడడం జరిగింది. ఆయన వల్లనే తిరుపతి చెత్తా చెదారం పేరుకుపోతుంది అని వీళ్ళని కౌంటర్ దాఖలు కార్పొరేషన్ వాళ్ళు కౌంటర్ దాఖలు అడిగింది. అది వాళ్ళ డెసిషన్ అయితే తీసుకొని ఇది భానుప్రకాష్ రెడ్డి అన్న అంటే మేము ఆయన ఒక పార్టీ నాయకుడు అని మేము మాట్లాడడం లేదన్న, ఒక టీటీడీ బోర్డు మెంబర్గా ఒక హిందువుగా ఆయన చేసినటువంటి ఛాలెంజ్ మేమంతా స్వాగతిస్తున్నాం, మేము దాన్ని సపోర్ట్ చేస్తున్నాం, మేము ఖచ్చితంగా ముందు ఉంటాం. ఆయన అనుకుంటే దాన్ని ఆ కేసు కోసం ఎంతవరకైనా మేము పోరాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నా పేరు